యాక్చువల్గా మేము రాయల్కి కర్టన్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. బట్ ఏమైందంటే ఇక్కడ ఒక బెడ్ నచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని జరుగుతాయి కదా, ఈ రోజు కూడా అదే జరిగింది నా లైఫ్ లో. మస్తు దావత్ చేసి తాగుండా ఈడ ఒక ఫ్రేమ్ చూసిన, ఫ్రేమ్ కి ఎంత అయింది తెలుసా? 14,000. ఆ ఫ్రేమ్ మనము నెట్ షాప్ లో కలర్ జిరాక్స్ కొట్టి ఫ్రేమ్ తయారు చేయించుకొని వస్తే 1,000 రూపాయలు అయిపోతుంది. Hey guys, welcome back to my YouTube channel. ఈరోజు మేము రాయల్ ఆప్లో ఉన్నాము. సో నేను ఒక బెడ్ కొనుక్కుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. క్వీన్ సైజ్ బెడ్ ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయింది, పేమెంట్ కూడా అయిపోబోతుంది. ఎట్లా తీసుకున్నారు కూడా చెప్పు. యాక్చువల్గా మేము రాయల్కి కర్టన్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. బట్ ఏమైందంటే ఇక్కడ ఒక బెడ్ నచ్చింది. సడన్గా నా పేరు మీద ఈఎంఐ ఆప్షన్ కూడా అప్రూవ్ అయింది. సో అందుకనే బెడ్ తీసుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. లక్కీగా అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని జరుగుతాయి కదా, ఈరోజు కూడా అదే జరిగింది నా లైఫ్లో. సో బెడ్ బాగుంటుంది. 35,000 ఖాళీ బెడ్. సో ఓకే, బెడ్కి 35,000 పెడుతున్నట్టు నేను ఫస్ట్ టైం వస్తాను. క్వాలిటీ మ్యాటర్స్ కదా. మేము కింద కూడా అనుకుంటాం గాయస్. నేను కూడా పడుకుంటా గైస్, కింద పడుకోమంటే నేను కూడా పడుకుంటా. 35,000 మస్తు దావత్ చేసి తాగుండా, మస్తు దావత్ చేసి తాగుండా. నీకెప్పుడు గైస్ ఇన్నిసార్లు ఈయన అంటుండు కదా తాగుడు తాగుడు అని. అసలు తాగనే తాగడు కానీ పెద్ద షో ఫెయిల్ అయ్యాను. లేదు డొల్లా. ఫన్నీ ఇంకా షాక్ లోనే ఉన్నాడు పాపం. నార్మల్గా కర్టన్స్ కొనుక్కుందామని వస్తే పెద్ద బడ్జెట్కి ప్లాన్ చేసుకొని బెడ్ కొనుక్కున్నా. సో ఇప్పటికైతే నార్మల్ బెడ్ తీసుకున్నాను. ఓన్ హౌస్ కొనుక్కున్నప్పుడు ఇంకా మంచి బెడ్ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఇప్పటి మందం అయితే నార్మల్ బెడ్ అయితే తీసుకుంటున్నాను. లైక్ క్వీన్ సైజ్ బెడ్ తీసుకున్నాను అండ్ మ్యాట్రెస్. సో క్వీన్ సైజ్ బెడ్ అయితే 35,000, కింగ్ సైజ్ బెడ్ అయితే 38,000 అంట. గైస్ ఇక్కడ మంచి మంచి ఫ్రేమ్స్ ఉన్నాయి, అన్ని కొనుక్కోబుద్ధి అవుతుంది కానీ పైసల్లో. ఈడ ఒక ఫ్రేమ్ చూసిన, ఫ్రేమ్ కి ఎంత అయింది తెలుసా? 14,000. ఆ ఫ్రేమ్ మనము నెట్ షాప్ లో కలర్ జిరాక్స్ కొట్టి ఫ్రేమ్ తయారు చేయించుకొని వస్తే 1,000 రూపాయలు అయిపోతుంది. కానీ ఈడ 14,000 బ్రాండ్స్. సో ఇక్కడ ఎందుకు ఇంత కాస్ట్లీ ఉన్నాయని అడిగితే మొత్తం ఇంపోర్టెడ్ ఐటమ్స్ అంట. సో అందుకనే ఇంత కాస్ట్లీ అంటే లోకల్ బ్రాండ్ కాకుండా ఇంపోర్టెడ్ బ్రాండ్స్. సో అందుకే ఏదో దేశం నుంచి వస్తే ఎక్కువ పైసలు, మన దేశంలో తయారు చేస్తే తక్కువ పైసలు కదా పని. బరాబర్. సో గైస్ ఇది చూసాము, ఇంకా చాలానే ఉన్నాయి బట్ మేము సెలెక్ట్ చేసుకుంది ఇది. సో యాక్చువల్గా ఇది కింగ్ సైజు, బట్ నేను క్వీన్ సైజ్ తీసుకుంటున్నాను. ఈ మ్యాట్రెస్ మీద మీరు పండుకోవద్దు, ఎందుకంటే ఈ మ్యాట్రెస్ కింగ్ ఉంది కదా, ఇట్లాంటి మ్యాట్రెస్ మీద పండుకునేందుకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అలానే ఆర్థోపెడిక్ అనేది మ్యాట్రెస్ ఉంటుంది, అందులో వితౌట్ స్ప్రింగ్స్ ఉంటాయి కాబట్టి మనం అది యూజ్ చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికి షేర్ చేద్దామని చెప్పి అందుకని. సో బెడ్ అయితే ఇది తీసుకుంటున్నాం కానీ మ్యాట్రెస్ మాత్రం ఇది కాదు. మ్యాట్రెస్ అక్కడ ఉంది, మేము చూపిస్తాము. ఇది ఎందుకు తీసుకోవట్లేదు అంటే దీనివల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే స్ప్రింగ్స్ ఎక్కువ ఉన్నాయి దీనికి. సో నేను ఇది చూసే డౌట్ పడ్డా ఫస్ట్ ఇది ఎట్లుంటుంది అని చెప్పి. ఆ అబ్బాయిని అడిగితే ఇది వద్దండి మీకు వేరే తీసుకోనని చెప్పారు. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. సో గైస్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను కూడా మీరు అడగవచ్చు. జస్ట్ ఐ వాంట్ టు షేర్ దిస్ థింగ్. ఈ మూమెంట్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకొని ఈ వీడియో తీస్తున్నాను.
అన్ని ఫ్రేమ్ల మీద బాగా పడ్డాడు చూడండి. ఫ్రేమ్ కావాలా? ఆ ఫ్రేమ్ 900 ఏది? ఇడున్న ఫ్రేమ్లు బరాబర్. ఇదంతా ఒకసారి చదవవి, ఇది చదువు ఒకసారి చదువు. ఫ్రేమ్ ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. కావాలన్నావుగా, ఒకసారి చదువు ఫన్నీ. నో No ఎక్స్క్యూజెస్. excuse. 99% of failures come from people who like have the habit for making excuses. Excuse. గైస్ మేము బెడ్ కొన్నందుకు మాకు కాఫీ కూడా ఇచ్చారు. ప్రమోషన్ కాదు ఇది, పైసలు పెట్టుకున్నాం. అంత సీన్ లేదు, కాంప్లిమెంటరీకి ఇస్తారు గైస్ ఈడ. ఇది చాయ్ కాదు, ఈ బ్రాండ్ లో కొన్నామని చెప్పి చెప్తున్నాం. అబ్బో. సో గైస్ కాఫీ కాఫీ కాఫీ. నాకు తెలియదు ఏంటంటే ఇడ ఒక ఫ్రేమ్ అయితే అనిపిస్తుంది, ఎందుకు అని ఆలోచిస్తున్నారు. బజాజ్ ఫోటోషూట్ కదా, బజాజ్ లో ఫోటోషూట్. కాకపోతే మీ ఇంటికి వచ్చారు. గైస్ వీళ్ళు ఇక్కడ కూడా మ్యాచ్ చేస్తారు గైస్. నేను ఒక్కదానే పిచ్చిదాని లెక్క కూర్చున్నా. ఏం చేస్తారు పని? మ్యాచ్ చూస్తున్నాం. మ్యాచ్ అట్లనా? నేను పెట్టుకుంటే లైట్ డాన్స్. సో గైస్ డన్, పేమెంట్ అయిపోయింది. సో బెడ్ అయితే 1 వీక్ లో వచ్చేస్తుంది.